ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 సోహం. 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 అహమస్మి. 3 సార్లు లోతుగా గాలి పీల్చుకొని నిలిపి విడవండి. 1 2 3 అహమస్మి. మహావాక్యరత్న ప్రభావళి 4వ ప్రకరణం జగన్మిథ్యావాక్య ప్రకరణం. తేజోబిందోపనిషత్. ఇదం ప్రపంచం యత్కించిత్ యద్యజ్జగతి విద్యతే దృశ్యరూపం చ దృగ్రూపం సర్వం శశవిషాణవత్. ఇదం ప్రపంచం యత్కించిత్ యద్యజ్జగతి విద్యతే దృశ్యరూపం చ దృగ్రూపం సర్వం శశివిషాణవత్. అత్యంత గంభీరమైనటువంటి శ్లోకము. శశవిషాణవత్, కుందేటి కొమ్ములే అనే ఉపమానం ద్వారా ఈ ప్రపంచము యొక్క అభావము, లేమి, అసత్తును గురించి ఎంత నిర్ద్వంద్వంగా చెబుతుందో ఈ శ్లోకం ఇతర ప్రామాణిక గ్రంథాలతో కూడా చూడవచ్చు. ముందు శ్లోకాన్ని చూద్దాం. ఇదం ప్రపంచం, ఈ కనిపించేదంతా, ఈ ప్రపంచమంతా, యత్కించిత్ యద్యత్ జగతి విద్యతే, యత్కించిత్ ఏ కొంచెమైనా, యద్యత్ ఏదేది, జగతి విద్యతే జగత్తులో వస్తువుగా కనిపిస్తోందా. యద్యత్ విద్యతే జగతి యత్కించిత్ అంటే ఈ జగత్తులో ఏ వస్తువైనా సరే, దీంట్లో ఎక్సెప్షన్ లేదు. శర్మ, దుర్గాప్రసాద్, రామలక్ష్మి, నమ్మిడిపాటి అన్నీ కూడా యద్యత్ జగతి విద్యతే యత్కించిత్ దృశ్యరూపం చ దృగ్రూపం. దృశ్యరూపము చూడబడే వస్తువు కానీ, దృగ్రూపం తెలుసుకుంటున్నటువంటి ద్రష్ట కానీ, అంటే అహంకారంతో కూడినటువంటి వాడు, అంటే సవిశేష జ్ఞానాన్ని పొందుతున్నటువంటి ద్రష్ట. ఓకే, దృశ్యం ద్రష్ట. ద బిగ్ ద్రష్ట అతని గురించి చెప్పటంలా. ఇక్కడ ద్రష్ట అంటే సవిశేష జ్ఞానాన్ని తెలుసుకుంటున్న ఇండివిడ్యువల్ అహంకారం. అది సర్వం విశ్వం అన్నమాట. ఇదంతా శశవిషాణవత్, కుందేటి కొమ్ము వలె అసత్యమైనది. ఇంతకన్నా ఏం చెప్తారండి. ఇదం ప్రపంచం యత్కించిత్ యజ్జగతి విద్యతే దృశ్యరూపం చ దృగ్రూపం సర్వం శశవిషాణవత్.
ఈ కనిపించే ప్రపంచమంతా ఏదేది కనిపిస్తోందో, ఏదేది అనిపిస్తోందో అవన్నీ దృశ్యరూపం, వస్తువులు, వ్యక్తులు, అనుభవాలు, దృగ్రూపం. నేను తెలుసుకుంటున్నాను అనే అహంకారంతో కూడిన జీవుడు సర్వం అన్నీ కూడా శశ విషాణవత్. ప్రపంచంలో మీరు దేని దేనిని చూస్తున్నారు, దేని దేనిని నేను చూస్తున్నానని అంటున్నారు, దృశ్యరూపము, దృగ్రూపము అన్నీ కుందేటి కొమ్ము వలె అసలు లేనివే. ఇది అజాతవాదంలో బోధన. ఇదే కదా అద్వైతంలో బోధన. అద్వైతం పరమార్థత. వాట్ ఈజ్ అద్వైతం? ఎత్ర కించిత్ న జాయతే. మాండూక్య కారికతో సమన్వయం. మాయామాత్రమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం మనసో హి అమనీ భవే ద్వైతం నైవోపలభ్యతే అద్వైతం పరమార్థతః. తేజబిందోపనిషత్తు శిశవిషాణవత్ అంటే అసత్యమని దేనిని అంటుందో గౌడపాదాల వారు దానినే మాయామాత్రం అన్నారు. మాయా అనేది ఉందా? అబ్బే చెప్పలేం. లేదా? చెప్పలేం. అనిర్వచనీయ మాయా. ఈ తేజోబిందోపనిషత్తు పూర్తిగా లేని దానితో ఈ ప్రపంచాన్ని పోల్చు. అయితే మనకు అనుభవం అవుతోంది. పూర్తిగా లేదా, ససవిషాణం ఎక్కడా ఉండదు. ప్రపంచం అలాంటిది అని ఉన్నది అంటే వెరీ వెహిమెంట్లీ నెగేటెడ్. బట్ we experience the prapancha. So, experientially present. If you analyze in the absolute sense, it is only a projection of the mind. Whatever the mind projects, that is the world. Maya matram idam dvaitam. Yatkinchit sa jarajaram. Manaso hi amani bhave. Dvaitam naivopalapsyate. అద్వైతం పరమార్థతః శశవిషాణవత్. అంటే ఇక్కడ మిథ్య అని అర్థం తీసుకోవాలి. పూర్తిగా అసత్యం చూడకూడదు. వివేక చూడమని 237వ శ్లోకం. అతః పరం బ్రహ్మ సదసద్వితీయం విశుద్ధ విజ్ఞానఘనం నిరంజనం ప్రశాంతమాద్యంతవిహీనమక్రియం నిరంతరానందరసస్వరూపం. అతః పరబ్రహ్మ సదసద్వితీయం విశుద్ధ విజ్ఞానఘనం నిరంజనం ప్రశాంతమాద్యంత విహీనమక్రియం నిరంతరానంద రసస్వరూపం. సత్ సదసద్వితీయం సద్రూపమైనది, రెండవది లేనిది. చర్చించుకున్న ద్వితీయ కారణాభావం అనేది మూలం. విశుద్ధ విజ్ఞానం స్వచ్ఛమైనటువంటి చైతన్య ఘనం, నిరంజనం, ఏ విధమైనటువంటి మాయా సంబంధములు లేనిది, మాలిన్యములు లేనిది. అంటే అజ్ఞానం, మాయ, అవిద్య లేనిది అని అర్థం. అక్కడ మాలిన్యం అంటే ఏదోనేమో కాఫీ మరక అలా కాదు అక్కడ అర్థం. అక్కడ మాలిన్యం ఏమిటది? మాయా సంబంధమైన మాలిన్యం. ప్రశాంతం నా కించన మిషత్, ఎటువంటి కదలికలు లేనిది. ఆద్యంత విహీనం, ఆది అంతములనేటటువంటివి లేనిది. అంటే ఏమిటి? అనుత్పన్నం అనేదానికి పుట్టినది కాదు, కార్యం కాదు, కారణము కాదు. అక్రియం, ఏ పని చేయదు, దేన్ని పుట్టించదు, కర్మరహితమైనది, కార్యకారణ విలక్షణం, నిరంతరానంద రసస్వరూపం. నిరంతర ఆనంద రసం, రసోవై సహా. తైత్రీయోపనిషత్తు. అతః
పరం బ్రహ్మ సదసద్విహీనం విశుద్ధ విజ్ఞానఘనం నిరంజనం ప్రశాంతమాద్యంతవిహీనమక్రియం నిరంతరానంద రసస్వరూపం. ఈ శ్లోకం ఏమంటుంది? ఒక్క పరబ్రహ్మమే ఉన్నది, మిగతావి లేవని తెలుసుకున్నాం. ఇదం ప్రపంచం యత్కించిత్ యజ్జగతి విద్యతే దృశ్యరూపం చ దృగ్రూపం సర్వం శశవిషాణవత్. అహమస్మి అహమస్మి అహమస్మి. మూడు ఉంటాయి. ఒకటి సత్, నిరంతరంగా నిత్యంగా మారకుండా అవ్యయంగా ఉండేది. సత్ అయిన దానిని ఏ ప్రమాణము నిరాకరించలేదు. అసత్ అంటే కుందేటి కొమ్ములా ఉన్న దానిని ఏ ప్రమాణము నిరాకరించనక్కరలేదు. ఎందుకంటే అది ఉంటే కదా నిరాకరించడానికి, లేనే లేదు. సత్ అయితే నిరాకరించలేము, అసత్ అయితే నిరాకరించనక్కరలేదు. మరి మిడిల్ గ్రౌండ్ ఒకటి ఉంది. సత్తు కాదు, అసత్తు కాదు. సన్నాప్యసన్ అప్యుభయాత్మికాను. ఇట్ ఈస్ నెయిదర్ అసత్ నార్ సత్ నార్ ఎ మిక్స్చర్. దట్ ఈస్ ద మాయ. అటువంటిదే తొలగిస్తే పోతుంది, జ్ఞానంతో తొలగిస్తే పోతుంది. త్రాడు ఉంది, త్రాడు సత్ లోకంలో అంటే లౌకిక అర్థంలో. త్రాడు మీద ఏనుగు ఆరోపించడం వీలు పడదుగా. ఎవరికి త్రాడు చూసి ఏనుగనే భ్రాంతి రాదుగా. అది అసద్భ్రాంతి కదా, దానిని తొలగించనక్కర్లేదు. త్రాడును ఎలాగో తొలగించలేము, మరి ఏమిటి తొలగించగలము? త్రాడు మీద ఏర్పడినటువంటి సర్పభ్రాంతినే తొలగించగలము. ఏదైతే అధిష్టానంగా ఉంటూ ఇంకొక దాన్ని ప్రొజెక్ట్ చేయగలుగుతుందో అది సత్తు కాదు, అసత్తు కాదు, మాయా లేక మిథ్యా లేక వితథం. అటువంటి దాన్నే సబ్లెట్ చేయగలం. ఇఫ్ ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ ట్రూత్, యూ హ్యావ్ నోన్, యూ కెనాట్ నెగేట్ ఇట్. If it is an absolute untruth, you need not negate it. If it is in the middle ground, that it is not truth but appears to be truth, like this particular world, everything, you and me, Drishyadrugrupam, that needs to be sublated by the jnana. Maya matramidam dvaitam advaitam paramarthataha. ద్వైతమంతా, ఈ ప్రపంచం ప్లూరాలిటీ అంతా మాయా మాత్రం. పరమార్థంగా అబ్సల్యూట్ సెన్స్, అబ్సల్యూట్ రియాలిటీ అద్వయమే ఉన్నది. తతః పరం బ్రహ్మ సదసద్వితీయం. ఒక్కొక్క మాట కూడా నిధిధ్యాసన చేసుకోవచ్చు. బ్రహ్మ సద్ అద్వితీయం, అత బ్రహ్మ అత పరం బ్రహ్మ సద్ అద్వితీయం విశుద్ధ విజ్ఞానఘనం నిరంజనం ప్రశాంతమాద్యంతవిహీనమక్రియం నిరంతరానంద రసస్వరూపం. నిరంతర ఆనంద రసస్వరూపోహమస్మి. ప్రశాంతోస్మి, ఆద్యంతవిహీనోస్మి, అక్రియోస్మి, అద్వితీయోస్మి, సదస్మి, బ్రహ్మాస్మి, పరం బ్రహ్మాస్మి, నిరంజనోహం, విశుద్ధ విజ్ఞానస్వరూపోహం. మాండుక్యం 7వ మంత్రం, కారిక కాదు. అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం
ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సాత్మా సవిజ్ఞేయ. అదృష్టం అవ్యవహార్యం అంటూ ఆ మకారం ఎండింగ్లో ఉన్నవి ద్వితీయ విభక్తి రూపములు. అటువంటి ఆత్మను ఆత్మ స ఆత్మ సవిజ్ఞేయ, అటువంటి ఆత్మను తెలుసుకోవాలి. మకారాలు వదిలేయకూడదు. అదృష్ట అవ్యవహార అనకూడదు. అదృష్టమవ్యవహార్యమగ్రాహ్యమలక్షణం అచింత్యమవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే సాత్మా సవిజ్ఞేయ. ఇక్కడ ముఖ్యమైన మాట ఏమిటి? ప్రపంచ ఉపశమం అంటే ద్వైతం నైవోపలభ్యతే. ప్రపంచం లేదు, ప్రపంచం చల్లారిపోయింది, డై డౌన్ అయిపోయింది, ఎక్స్టింగ్విష్ అయిపోయింది ఫ్లేమ్. ఉపశమం ఎందుకు? ద్వైతం ఉంటే ప్రపంచం మండుతోంది, మనసు ఉంటే మంట ఉంది, మనసు లేకపోతే మంట లేదు. మనసే మండిస్తోంది అన్నిటినీ రాగద్వేషాలుగా. ప్రపంచోపశమం అంటే ప్రపంచం డైడౌన్ అయిపోయింది, లేకుండా పోయింది అనగానేమి అంటే అదే నిర్ద్వంద్వం. ద్వైతం లేదు, ద్వైతం నైవోపలభ్యతే. దృగ్రూపం దృశ్యరూపం, దృగ్రూపం ద్రష్ట రెండూ లేవు. ఓన్లీ త్రీ ఫోల్డ్ క్లాసిఫికేషన్. ఎంటైర్ వరల్డ్ ఈజ్ సీయర్, ద్రష్ట, సీన్, దృశ్యం, ప్రాసెస్ ఆఫ్ సీయింగ్ విత్ ద దృష్టి, ద ఇన్స్ట్రుమెంట్. ద్రష్ట, దృష్టి, దృశ్యం. ఈ త్రిపుటి సవిశేష జ్ఞానంలో ఉంటుంది. ఎప్పుడైతే అఖండాకార బుద్ధివృత్తిలోనికి మనస్సు మారిపోయిందో, విశుద్ధ సత్వమైనదో, అప్పుడు ఈ త్రిపుటి లేదు. త్రిపుటి అన్నది పోతుంది, త్రిపుటి రాహిత్యం అయిపోతుంది. అక్కడ అఖండాకార వృత్తిలో జ్ఞాతృ జ్ఞేయ జ్ఞానము మూడు ఒక్కటే. తెలుసుకునేటటువంటి సాక్షి, తెలియబడేటటువంటి సకల జీవరాశి ప్రపంచము, తెలుసుకొనుట అనే జ్ఞానము ఒక్కటే. ఎలాగా? ఒక్కసారి స్వప్నాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. స్వప్నాన్ని కంటున్న మీరు, స్వప్నంలో ఉన్నటువంటి పులి, స్వప్నాన్ని చూస్తున్నటువంటి మీ స్వప్న ఇంద్రియము ఒక్కటే. అహమస్మి, అహమస్మి, అహమస్మి. 2 నిమిషాలు మౌనంగా అహమస్మి అనేది జీర్ణమయ్యేటట్టుగా సింక్ చేసుకోండి. ఇది జీర్ణం కావడానికే ఇన్నాళ్ళు బట్టి కూర్చున్నాం. అహమస్మి, 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 అహమస్మి.
సోహం, సోహం, సోహం. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుడు గారు మైత్రేయ అమ్మగారితో చాలా మంచి మాట చెప్పారు. సర్వం తం పరాదాద్యోన్యత్ర ఆత్మనః సర్వం వేద. అమ్మా మైత్రేయమ్మ, ఆత్మ కంటే భిన్నంగా వేరుగా దేనినైతే చూస్తాడో అటువంటి ఆ జ్ఞానాన్ని, అంటే ఆ జ్ఞానాన్ని ఆత్మ విడిచిపెట్టి పారిపోతుంది. చూసారా? ఆత్మ కంటే అన్యంగా చూస్తే ఆత్మ మరి మీ దగ్గర ఉండదు. ఉంటుంది లోపల, కానీ ఆ భావనే ఉండదు. అనాత్మ భావనలో కూరుకుపోయి ఉంటే ఆత్మ విడిచిపెట్టి పారిపోతుంది. మీ ఆత్మ మీ దగ్గర నుంచి పారిపోవడం మీకు ఇష్టమా? అంటే ఆత్మ కంటే భిన్నమైన జగత్తంటూ ఏదీ లేదు. ఆత్మ పారిపోదు, ఆత్మ అక్కడే ఉంటుంది. ఆత్మ ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. సర్వగతమైన ఆత్మ ఎక్కడికి పారిపోతుంది? అంటే ఆత్మ అక్కడే ఉంటుంది. అంటే ఆత్మ కంటే అన్యమైనది ఏదీ లేదు. జగత్తు అసత్యమని, ఆత్మయే సత్యమని చెప్పడానికి బలమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఇది. సర్వం తం పరాదాత్యోన్యత్రాత్మనః సర్వం వేద. వేద రెండవ అధ్యాయం 4వ బ్రాహ్మణంలో వస్తుంది. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ముండకోపనిషత్తు ఏం చెప్తుంది? దృక్కు లేదు, ద్రష్ట లేదు. దృశ్యము లేదు, ద్రష్ట లేడు. చూచేటటువంటి దృష్టి లేదు. మరైతే ఏదుంది? బ్రహ్మైవేదమృతం పురస్తాద్ బ్రహ్మ పశ్చాద్ బ్రహ్మ దక్షిణతః దక్షిణతః ఉత్తరేణ చ అధశ్చ ఊర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం. ఇప్పుడు మీరు కూర్చున్నారా? మీ ముందు బ్రహ్మమే, వెనుక బ్రహ్మమే, కూర్చున్నది బ్రహ్మమే, మీదన బ్రహ్మమే, కుడివైపు బ్రహ్మమే, ఎడమవైపు బ్రహ్మమే, పైన బ్రహ్మమే, లోన బ్రహ్మమే, క్రిందన బ్రహ్మమే. బ్రహ్మ ఏవ ఇదం విశ్వం వరిష్టం. దట్ వరిష్టం బ్రహ్మ ఏవ ఇదం విశ్వం. అందుకే భగవద్గీతలో నమస్కారాలు పెట్టాడు ఆయన. నీకు కుడివైపు నుంచి నమస్కారము, ఎడం వైపు నుంచి నమస్కారము, ముందు నుంచి నమస్కారము, వెనక నుంచి నమస్కారము, పైనుంచి నమస్కారము, కింద నుంచి నమస్కారము, లోపల నుండి నమస్కారము, వెలుపల నుండి నమస్కారము. ఏమిటి అర్థం? ఇదే బ్రహ్మైవేదమృతం పురస్తాద్ బ్రహ్మ పశ్చాద్ బ్రహ్మ దక్షిణతః బ్రహ్మ ఉత్తరేణ బ్రహ్మ అధశ్చ ఊర్ధ్వం బ్రహ్మ అధశ్చ బ్రహ్మ ఊర్ధ్వం చ బ్రహ్మ ప్రసృతం బ్రహ్మ అంత వ్యాపించి ఉంది. ఇదం విశ్వం వరిష్టం బ్రహ్మ. చాలునా ఈ ఒక్క శ్లోకం? ఏది బ్రహ్మము కాదు? సర్వము బ్రహ్మమయం. ఇదం ప్రపంచం యత్కించిత్ యజ్జగతి విద్యతే దృశ్యరూపం చ దృగ్రూపం సర్వం శిశవిషాణవత్. సర్వం శిశవిషాణవత్. నేను కుందేటు కొమ్ము. ఎందుకు? నేను ఈ సర్వంలో ఉన్నా. తెలుసుకుంటే నేనే బ్రహ్మం. చాందోగ్యం. ప్రపంచంలో కనిపిస్తున్నదంతా కూడా వాచారంభణం వికారో నామధేయం.
మృత్తికేత్యేవ సత్యం. కొండ, ప్రమిద, మూకుడు, కూజ అన్ని నామరూపాలు. మట్టియే సత్యము. కమలక్క, అమూల్యక్క, శర్మ, రవి ఇవన్నీ నామరూపాలు. వాటిలో ఉన్న సారమైన బ్రహ్మయే సత్యం. ప్రపంచం లేనిది శిశ విషాణవత్. తేజోబిందు చెప్పింది. ప్రపంచం భ్రమ, ప్రపంచోపశమం మాయామాత్రమిదం ద్వైతం. మాండక్యం చెప్పింది. ప్రపంచమే బ్రహ్మం అంటూ ముండకం చెప్పింది. మరి ఇది కరెక్ట్. ప్రపంచం లేదు శశ విషాణవత్. ప్రపంచోపశమం మాయామాత్రం ఇదం ద్వైతం. మాండుక్యం. బ్రహ్మైవేదం విశ్వమిదం ముండకం. అంటే అర్థం ఏమిటి? అంటే ఉన్నది ఒక్కటే, బ్రహ్మయే ఉన్నది, మిగతాదంతా ఏపీరెన్స్. మూడు ఉపనిషత్తులు మూడు విధాలుగా ఒకే విషయాన్ని బోధించాయి. నా సతో విద్యతే భావో, నా భావో విద్యతే సతః. లేని దానికి ఉనికి ఎలా ఉంటుంది? సత్యమైన విషాణానికి ఉండదు. ఉన్నదానికి లేకపోవడం ఏమిటి? బ్రహ్మలాగా. భగవద్గీత అంటే దృశ్య వివేక ప్రక్రియ చెప్తున్నాను ఇక్కడ. దృగ్దృశ్య భేదం. సాధకుడు ఏం చేస్తాడు? నేను చూస్తున్నాను, ద్రష్టను, ఇది నా ఇల్లు, దృశ్యము. శ్లోకం అక్కడికి తీసుకెళ్తాము, దానికన్నా పైకి తీసుకెళ్ళి చూడబడే ప్రపంచమే కాదురా, చూసే నీ అహంకారం కూడా లేనిదే. నువ్వు ఒకవేళ ఉన్నావు అనుకుంటే ఒక్క విధంగానే ఉండగలవు. ఏమిటి? ఆత్మగానే ఉండగలవు. ద్రష్టాదృశ్యం రెండు లేని చోట ఏం మిగిలి ఉంటుంది? ఇఫ్ యూ సబ్లేట్ ది ఆబ్జెక్ట్ అండ్ ది పర్సీవర్, ద పర్సీవ్డ్ ఆర్ ఎనల్డ్, వాట్ ఈజ్ రిమైనింగ్ ఈజ్ ఓన్లీ ద లైట్. దట్ ఈస్ ద శుద్ధ చైతన్య, అద్వైత స్థితి. ప్రామాణికత. వేదాంతం ఎప్పుడూ ప్రపంచం పోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇల్లు పారిపోతుంది, వస్తువులు పారిపోతాయి, అన్నీ పోతాయి ఇక్కడి నుంచి అని చెప్పదు. అసలు పుట్టనే లేదు అని చెప్తుంది. శశ విషాణవత్. అది పుట్టినది కాదు, పుట్టబోయేది కాదు. ఇదంతా ఒక పెద్ద భ్రమ. ఆల్ ఎ గ్రేట్ డెల్యూజ్డ్ ఆర్ ఇల్యూషన్, ఎ ఫ్లడ్ ఆఫ్ ఇల్యూషన్. డెలూడెడ్ అంటే మునిగిపోయారు. తేజబిందోపనిషత్తు ప్రపంచాన్ని పట్టుకుని వదిలేయక్కర్లేదురా నాన్న. ప్రపంచానికి వాస్తవత లేదు. అదిలో పట్టుకోవడం వదిలేయాలండి. అన్నీ వదులుకుంటే మనకు సంసారం అంతా పోతే అప్పుడు ఆత్మజ్ఞానం అండి. వదలడానికి ఎన్ని పట్టుకుంటారు? భ్రాంతి సర్పం ఉంది, దాని చేత్తో పట్టుకొని చూద్దాం. పట్టుకోలేరు. పట్టుకొని వదలడం కాదు, అసలు లేదని తెలుసుకోవడమే, వాస్తవంగా లేదని తెలుసుకోవడమే, అధ్యాస అని తెలుసుకోవడమే అద్వైతం సూటిగా బోధిస్తుంది. నేను చూస్తున్న ఇది అంతా సర్వం అబద్ధం, మిథ్యా అని గ్రహించడమే నిధిధ్యాసన. అన్నీ వదులుకోవాలండి. అన్నీ అంటే ఏం ఉంటే కదా వదులుకోవడానికి, ఏం లేవు. ఇదం ప్రపంచం యత్కించిద్ యజ్జగతి విద్యతే దృశ్యరూపం చ దృగ్రూపం సర్వం శశవిషాణవత్. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. అహమస్మి, 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 అహమస్మి. సోహం, సోహం, సోహం. అహమస్మి, 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 అహమస్మి. శివోహం, 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 శివోహం. సోహం, 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 శివోహం,
స్వస్తి.